హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు త్రిపుర ఛానల్ అఫీషియల్. ఈరోజైతే నేను కోడిగుడ్లు, ఎండ్రాయిలు, బెండకాయ వేసి పులుసు అయితే పెడుతున్నాను. అది ఎలా ఉందనేది మీరు ఒకసారి వీడియోలో చూసేసేయండి. ఫస్ట్ అయితే నేను దీనికోసం 4 కోడిగుడ్లు, 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బెండకాయ, పచ్చిరాయలు, అలాగే 2 పచ్చిమిర్చి కూడా పెట్టుకున్నాను. అండ్ చింతపండు తీసుకున్నాను. నిమ్మకాయ సైజు అంత చింతపండు, అంటే మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకుని ఇలా బాండీ పెట్టుకున్నాను. అండ్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేది దీంట్లో ఒకసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ అనేది ఇలా గుడ్లు తీసుకున్న తర్వాత నెక్స్ట్ అదే ఆయిల్లో మనం ఇలా ఎండ్రాయిల్ అయితే వేసుకోవాలి. ఎండ్రాయిల్ వేసుకుని కొంచెం వేయించుకున్న తర్వాత వెంటనే మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఇలా బెండకాయలు అయితే వేసేసుకోవాలి. ఒక 6-7 బెండకాయలు అయితే వేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇందులో అయితే కొంచెం అయితే తగినంత వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం 2 స్పూన్స్ అయితే కారం వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కలుగా నెట్లకి కూడా కారం అది పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కాంబినేషన్లో ఎవరు కర్రీ ట్రై చేయకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇది బాగా కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇందులో మనం ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే దీంట్లో యాడ్ చేసుకొని గుడ్లు ములిగేంత వరకు మనం ఈ వాటర్ని అయితే వేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ అయితే మనం ఇలా కొంచెం కరివేపాకు అయితే వేసుకుని కొంచెం సేపు పులుసు అయితే మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత మనం ఎలా ఉందని చూద్దాము. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకుని బాగా పులుసు అనేది మరగనివ్వాలి. మరిగిన తర్వాత అయితే ఇలా ఉంది పులుసు, చాలా దగ్గరికి అయింది కదా. దగ్గరికి అయితే మాత్రం టేస్ట్ భలే ఉంటుంది. అండ్ మన పులుసు అయితే రెడీ అయిపోయింది. కోడిగుడ్లు, ఎండ్రాయిలు, బెండకాయ వేసుకుని పులుసు అయితే చాలా బాగుంది అండ్ రెడీ అయిపోయింది మన కర్రీ అయితే. ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి. Thank you for watching. Please subscribe my channel.